నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, అధికారుల కీలక నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వ అలర్ట్, కొత్త రేషన్ కార్డులకు అప్డేట్. నేడు రేపు ఏపీలో బంద్, ఈ బంద్కు మద్దతు ప్రకటించిన వైసీపీ. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ కేంద్రం వెల్లడి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తం నో వెహికల్ జోన్గా మారుస్తామని తెలిపారు. కాగా కుంభమేళాలో రోజు దాదాపు 1.44 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నట్లు అధికారుల అంచనా. తాజాగా బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. రైలులో కాలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో అధికారులు డోర్లు ఓపెన్ చేయలేదు. దీంతో ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. ఏసీ కోచ్ విండో గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయం వీడిందే. పౌర సరఫరాల శాఖ నిర్ణయంతో నిన్నటి నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కుల గణన లేదా ప్రజా పాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో దరఖాస్తుకు 50 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని మీ సేవా నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది. పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1/70 చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు మన్యం బంద్కు పిలుపునిచ్చాయి. ఇవాళ రేపు అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు మిగతా గిరిజన ప్రాంతాల్లో బంద్ నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ బంద్కు వైసీపీ మద్దతు ప్రకటించింది. తెల్లవారుజాము నుంచే షాపులను మూసివేయడంతో పాటు వాహనాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణం కన్నా 4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు సోమవారం ఖమ్మంలో 35, హైదరాబాద్లో 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.